అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 68 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ సూపర్ కింగ్స్ ఎట్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా స్టేడియం లక్నోలో అనమాట. ముందు లక్నో బ్యాటింగ్ స్టార్ట్ చేసి వీళ్ళు 20 ఓవర్స్కి 196 రన్స్ చేశారనమాట, లూజింగ్ 6 వికెట్స్. సో లక్నో సూపర్ జైంట్స్ టీంలో చూసుకుంటే జోష్ ఇంగ్లీష్ ఇతను 72 రన్స్ చేశాడనమాట 44 బాల్స్లో, 9 4s 2 6లో. శశాంక్ సింగ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ పెట్టేశాడు, అలాగ అవుట్ అయిపోయాడు. తర్వాత ఆయుష్ బడోని ఇతను కూడా 43 రన్స్ చేశాడు అనమాట 18 బాల్స్లో, 5 4s 3 6s. తర్వాత రిషబ్ పంత్ 26 రన్స్, అబ్దుల్ సమాద్ ఇతను 37 రన్స్. సో ఓవరాల్గా 196 రన్స్ చేశారు. ఇక పంజాబ్ సూపర్ కింగ్స్ బౌలింగ్ చూసుకుంటే అజ్మతుల్లా ఒమర్జాయ్ ఇతను 1 వికెట్, మార్కో జాన్సన్ 2 వికెట్లు, యజువేంద్ర చాహల్ 2 వికెట్లు, శశాంక్ సింగ్ 1 వికెట్ అనమాట. సో అది వీళ్ళ బౌలింగు. తర్వాత గెలవాలి, పంజాబ్ కింగ్స్ గెలవాలంటే 197 రన్స్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఈజీగానే చేసేసారని చెప్పేయచ్చు. వీళ్ళల్లో వికెట్ కీపరు ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఇతను 69 రన్స్ చేశాడు 39 బాల్స్లో, 7 4s 2 6s. తర్వాత కూపర్ కానలీ ఇతను మామూలుగా మంచి స్కోర్ చేసేవాడు, కాకపోతే తొందరగా అవుట్ అయిపోయాడు. మహమ్మద్ షమీ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు అనమాట, 18 రన్స్కి అవుట్ అయిపోయాడు. తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇతను 101 రన్స్ చేశాడు. లాస్ట్ బాల్ 6తో ఇతను సెంచరీ పూర్తయింది, అలాగే గేమ్ కూడా ఎండ్ అయిందనమాట. 51 బాల్స్లో 11 4s 5 6లో. సో 200 రన్స్ చేశారు, లూజింగ్ 3 వికెట్స్. ఇక మన సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఇతను ఫస్ట్ టైము బ్యాటింగ్ కూడా చేశాడు, 5 రన్స్ చేశాడు. సో బౌలింగ్లో ఇతను 1 వికెట్ కూడా తీసుకున్నాడు అనమాట, 4 ఓవర్స్ చేసి 36 రన్స్ ఇచ్చాడు. తర్వాత మొహమ్మద్ షామీకి 2 వికెట్లు పడ్డాయి. సో అది ఈరోజు మ్యాచ్ 68 మ్యాచ్ డీటెయిల్స్ అనమాట. సో పంజాబ్ సూపర్ కింగ్స్ క్వార్టర్ ఫైనల్స్ ఆల్రెడీ వాళ్ళు సెటిల్ అయిపోయినారు. దీంతో లక్నోకి ఛాన్స్ లేకుండా పోయింది ఇంకా. సో ఈ మ్యాచ్లో సూపర్ కింగ్స్ ప్రియాంష్ ఆర్యా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్రియాంష్ ఆర్యానా, ఓకే ఇది కాబట్టి. సో అదనమాట బేసికల్గా మ్యాచ్ 68 అవార్డ్స్ చూద్దాం మనం ఒకసారి. ఓకే, శ్రేయస్ అయ్యర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనమాట, 101 రన్స్ చేసి ఇతని మోస్ట్లీ గెలిపించడానికి ఇతనే కారణం కాబట్టి అతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వడం కరెక్టే. తర్వాత సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ అనమాట, హైయెస్ట్ స్ట్రైక్ రేట్ ఇన్ ద గేమ్. తర్వాత సూపర్ సిక్సెస్ కూడా శ్రేయస్ అయ్యర్కే వచ్చింది, మోస్ట్ సిక్సెస్ ఇన్ ద గేమ్.
తర్వాత మోస్ట్ ఫోర్స్ ఇన్ ద మ్యాచ్ వచ్చి కూపర్ కానలీ, ఇతను 8 ఫోర్స్ తీసుకున్నాడు. తర్వాత మోస్ట్ డాట్ బాల్స్ ఇన్ ద మ్యాచ్ వచ్చి ప్రిన్స్ యాదవ్, లక్నో సూపర్ జైంట్స్ 10 డాట్ బాల్స్ అంట. ఇక కీ పెర్ఫార్మర్స్ అంటే శ్రేయస్ అయ్యర్, అతను 101, ప్రభ్ సిమ్రన్ 69, సూర్యాంష్ షెడ్గే ఇతను 9. ఇక లక్నో సూపర్ జైంట్స్లో వస్తే ఆయుష్ బడోని 43, జోష్ ఇంగ్లీష్ 72, రిషబ్ పంత్ 26. ఇక బౌలింగ్లో పంజాబ్ సూపర్ కింగ్స్ నుంచి మార్కో జాన్సన్ 2 వికెట్లు 33 రన్స్ ఇచ్చాడు. తర్వాత అజ్మతుల్లా ఒమర్జా ఇతను 2 వికెట్లు 29 రన్స్. లక్నో సూపర్ జైంట్స్లో యుజ్వేంద్ర చాహల్ 2 వికెట్లు 25 రన్స్. ప్రిన్స్ యాదవ్ కూడా 25 రన్స్ 2 వికెట్స్. సో ఈ మ్యాచ్ వచ్చి పంజాబ్ సూపర్ కింగ్స్ని టాప్ 4 ఆఫ్ ద IPL 2026లో పెట్టిందనమాట. సో అలాగా వీళ్ళ క్వార్టర్ ఫైనల్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో చూద్దాం, మళ్ళీ రేపు మ్యాచ్లో కలుసుకుందాం.